నేను ఇవాళ రాజమండ్రిలో హర్ష కుమార్ గారి ఇంటికి అవర్ ఫార్మర్ ఎంపీ హర్ష కుమార్ గారి ఇంటికి రావడం జరిగింది. హర్ష కుమార్ గారు నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం. నేను ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అంతకు ముందు కూడా మా కజిన్స్ వాళ్ళ ద్వారా ఆయన నాకు పరిచయం. సో కొత్తగా పొలిటికల్గా పరిచయం కన్నా ఒక ఫ్యామిలీ పరంగా ఆయన నాకు ఎక్కువ పరిచయం. యాక్చువల్గా ఆయన ఇక్కడ ఈరోజు ఉండాల్సింది. నేను ఈ రాజమండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని వచ్చాను. ఒకటి రామచంద్రాపురం, తర్వాత నిన్న చాగల్, ఇలాంటి నిన్న జరిగింది. సో అలాగే ఆయన్ని కూడా వచ్చి క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని విజిట్ చేద్దాం, కలుద్దాం, అందరినీ కలుద్దాం అని వచ్చాను. బట్ మీ అందరికీ తెలుసు ఫ్లైట్లన్నీ లేకపోవడంతో నేను కూడా బై రోడ్ వచ్చాను. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇంకా ఎప్పుడో ఒప్పుకున్నాను, ఇంకా రాకపోతే కష్టం అని బై రోడ్ నేను ట్రావెల్ చేసి వచ్చాను అనమాట. చెన్నై నుంచి వచ్చాను, అక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చాను. సో ఈరోజు ఆయన ఉండుంటే బాగుంటుంది, బట్ ఆయన డ్యూ టు ఎయిర్లైన్స్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు, ఢిల్లీలో స్టక్ అయిపోయారు. సో వాళ్ళ కుటుంబం అందరూ, వాళ్ళందరినీ, ఆయన సన్స్ని, కోడల్ని అందరినీ కలిశాను. అలాగే సరళ ఉన్నారా, సరళ అదే సరళ కుమారి గారు, వారిని నేను ఇంతకుముందు కలిసి ఉన్నాను. సో గ్రేట్ లేడీ. ఆమెకి నా మీద ఎంత అభిమానం ఉందో నాకు ఆమె మీద అంత అభిమానం, గౌరవం ఉంది. సో చాలా సంతోషం ఇవాళ బ్రేక్ఫాస్ట్కి రావడం. అది నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం. ఇంకా మీరు ఎవరన్నా ప్రశ్న అడగాలనుకుంటే సింపుల్గా, కాంప్లికేటెడ్గా కాకుండా స్ట్రైట్గా క్వశ్చన్ అడగండి. నేను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు నేను ఈ మధ్య తెలుగే కాకుండా ఒక మలయాళం, ఒక తమిళ్, చాలా ఏళ్ల తర్వాత మలయాళం సినిమా, ఇంకా 25 ఏళ్ల తర్వాత మలయాళం సినిమా. అంటే సినిమా ఆర్టిస్టులకి ఎప్పుడు వాళ్ళకి పని ఏదో రకంగా పని ఉంటూనే ఉంటుంది. ఒక భాష కాకపోతే ఇంకో భాష ఇలా ఉంటుంది. అందుకని ఆ సినిమా ఇది జరుగుతుంది. రాజకీయాలంటే నేనే ప్రస్తుతం ఏ పార్టీలో లేను. ఎలా అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, అది దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలు మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. సో సడన్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, అన్ని సినిమాలు హిట్ అవుతుంది, సడన్గా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంది. ఇది జస్ట్ మామూలే అండి. మన లైఫ్ ఎలా ఉందో అలాగే అది కూడా. గోదావరి జిల్లాలతో మీకున్నటువంటి అనుబంధం? గోదావరి జిల్లాలతో అంటే, గోదావరి అంటే అది మా లైఫ్లో, నా లైఫ్ ప్రతి కళాకారు, సినిమా ఆర్టిస్ట్ లైఫ్లో అది యూజువల్గా 70s 80s ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆర్టిస్టులకి ఇది మాకు సెకండ్ హోమ్. ఎస్పెషలీ రాజమండ్రి సెకండ్ హోమ్ అనాలి. ఎందుకంటే నెలకి ఒక 15-20 రోజులు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఆ రోజుల్లో ఇంత హోటల్స్ కానీ ఏమీ ఉండేది కాదు, ఏదో ఒక హోటల్ ఉండేది. అందరూ ఎంతో ఆప్యాయతతో వాళ్ళ ఇంట్లో ఒక రూము, ఇంకోళ్ళ ఇంట్లో ఇంకో రూము, ఇలా ఆర్టిస్టులకి ఇచ్చి వాళ్ళతో చాలా ఏళ్ళ వాళ్ళతో ఆ అనుబంధం అలా కంటిన్యూ అయ్యి, ఆ రోజులు వేరే లేదండి, గోల్డెన్ డేస్. ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, ఆప్యాయత అండ్ అన్నిటికంటే ముఖ్యమైన గౌరవం, అది ఉండేది. ఇంకా నా మీద బయోపిక్లు చాలా రెడీ అవుతున్నాయండి ఇప్పుడు, ఎందుకు అది బయటకు వచ్చినప్పుడు. ఇంకా అంతేనా? డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చిన్న నటులకి అవకాశాలు కోల్పోతున్నాయని ఒక ఇది ఉంది. దానిపై చిన్న నటులకి డిజిటల్ వాళ్ళకే కదా ఇప్పుడు ఎక్కువ అవకాశం. పెద్దవాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక అందరికీ అవకాశం, కొత్త వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశం. కొత్త వాళ్ళలో కూడా గొప్ప గొప్ప నటులు ఉన్నారని ఇప్పుడు మనకి ఓటీటీ వల్ల, వీటి వల్ల ఎన్నో డిఫరెంట్ ఇది ఉంది. దానివల్ల చాలామందికి అవకాశం ఉంది. ఓవరాల్గా ఎన్ని సినిమాల్లో నటించారు మేడం? నేనా
నేను ఎప్పుడో దాటిపోయింది, 350 సినిమాలు ఎప్పుడో దాటిపోయింది. సో ఇది ఇంకా ఏమైనా. ఆంధ్ర పాలిటిక్స్లోనా? నేను తెలంగాణ ఎమ్మెల్యే కదా నేను. కాకపోతే అంటే ఫార్మర్ ఎమ్మెల్యే. కాకపోతే ఏంటంటే మా తాతయ్య గారు విజయనగరానికి అక్కడ వారు. అలాగే అది మా అమ్మగారి నాన్నగారు. మా నాన్నగారు అమ్మగారు ఏమో తిరుపతి. సో ఒక విధంగా నేను ఇక్కడికి సంబంధించిన దాన్ని. కాకపోతే నేను ఎక్కడికి సంబంధించిన దానికంటే నేను అందరికీ సంబంధించిన దాన్ని. ఎందుకంటే మా సినిమా వాళ్ళు అక్కడ తెలంగాణలోనూ ప్రతి ఇంట్లోనూ సినిమా అంటే వాళ్ళకి అభిమానులుంటారు. అలాగే ఆంధ్రాలోను నాకు ఎస్పెషలీ నాకు కోస్తాలో ఎక్కువ నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ కూడా వాటిని వాళ్ళలాగా ఆ హౌస్ వైఫ్స్ ఆ క్యారెక్టర్ లాంటి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల ఆంధ్రాలో నాకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సార్ మీ బయోపిక్ చేస్తే ఎవరో ఉన్న హీరోయిన్స్ ఎవరు న్యాయం చేయగలని భావిస్తారు? అది ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న డైరెక్టర్స్, ఇప్పుడున్న వాళ్ళు డిసైడ్ చేస్తారండి ఎవరు నా బయోపిక్ చేస్తే ఎవరు సూట్ అవుతారు అన్నది. ముందు ఆ ఫేసు హైటు అవన్నీ చూసుకుంటారు. ఇంకా ఇప్పుడు ఎంత వచ్చింది, కొంతవరకు చేయగలరు, పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టు మెయిన్. సో ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా బాగానే చేస్తారు. మొన్న అమ్మాయి బాగా చేసింది కదా సావిత్రి మహానటిలో, కీర్తి సురేష్. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఒకవేళ తీస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు మళ్ళీ యాక్టివ్ రోల్లోకి వచ్చే అవకాశం ఉందా? నేను ఏ పార్టీలో లేను కదా. అదే అన్నప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ పార్టీలోకి వచ్చి అంటే చాలా మందికి తెలియదు. వీళ్ళు అనుకుంటారు యూట్యూబ్లో కానీ నేను వెళ్ళేది అడిగేస్తాను. నేను ఎవరిని ఏం అడగను, సినిమాల గురించి అడగను, పాలిటిక్స్ గురించి అడగను. నా ఇంటికి ఎవరినో వెతుక్కొచ్చి నన్ను అడిగితే అప్పుడు అది. కానీ ఇప్పుడు మనం వచ్చి ముఖ్యంగా నా విజ్డమ్ నాకు ఎక్కువ ఇంపార్టెంట్. ఈ ఏజ్లో విజ్డమ్ అంటే దాని తెలుగులో ఏమంటారు, జ్ఞానం ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని నేను ఫాలో అవ్వాలి. కాబట్టి అది ఎలా అంత నా అవసరం ఉంటుందా? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఆ రాజకీయాలకి మాలాంటి వాళ్ళు సూట్ అవుతారా అని చెప్పాలి. ప్రస్తుతం అయితే నేనేం చెప్పలేనండి. అంటే వాళ్ళు మనకేం చెప్తారు అన్నది. ఇప్పుడు సినిమా అంటే ఒక రోల్ ఉంటుంది కదా, ఈ రోల్ మీరు పే చేయాలి అన్నప్పుడు ఆ రోల్ మేము ఓహో ఇది ఇలా ఉంటుంది ఈ రోల్ అని. సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలను తీసుకొచ్చి రోలే లేదంటే ఎవరు చేయలేరు. రోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది మనకి ఇంపార్టెంట్. అది మనకి ప్రామిస్ చేయలేనప్పుడు, దాన్ని ఒకవేళ పార్టీలలో జాయిన్ అయ్యి అది కీపప్ చేయలేనప్పుడు సినిమా వాళ్ళకి ఆర్టిస్టులకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ లైఫ్, ఒక స్టైల్ ఆఫ్ ఒక క్రమశిక్షణ, ఒక దీనికి అలవాటు పడి ఉంటారు. సో రోజు పని ఉండాలి, రోజు పని. ఏ పార్టీలో జాయిన్ అయిపోయి ఏదో ఫంక్షన్లో కనిపించడం, ఎక్కడో ఒకటి కనిపించడం అలా ఉండదు. రావద్దని కాదు, వ్యక్తిగత ఇదండి. ఇప్పుడు ఈ మధ్య మీరు ఎంతమంది వచ్చారు చూడండి, ఎవరు రాలేదు కదా. ఎక్కడో పాత వాళ్ళే అక్కడ ఉన్నారు. కొత్తగా రావాలి అనుకున్నది ఎక్కడో ఏదో నార్త్లో ఏదో జరుగుతున్నది, కానీ ఒకళ్ళిద్దరు వస్తున్నారు. ఆ ప్యాషన్ అది ఆ ఏజ్ కొంచెం ముందు యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అయితే ఒక మంచి మన స్మృతి ఇరానీ లాంటి వాళ్ళని, ఆమెని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లైఫ్ ఆమెది. ఎట్లా వచ్చి ఎక్కడికొచ్చి ఒక్కొక్కప్పుడు ఇంగ్లీష్ కూడా ఇబ్బంది పడేవారు. అలాంటి ఆమె ఎంత గొప్పగా స్పీచెస్ కానీ. సో ఆమెది జీవితం ఒకటి అలాంటిది ఒక స్ఫూర్తిగా తీసుకుని, అంటే ఆమె యాక్టర్గా చేశారు కాబట్టి చెప్తున్నాను.
మేడం దేవుడి మార్గంలో మీరు ఎంతవరకు పంపిస్తారని దేవుని మార్గం అంటే క్రైస్తవ మార్గం అంటే క్రైస్తత్వం ఉండాలండి. ఆ మార్గంలో నడవాలంటే ముందు క్రైస్తత్వాన్ని పట్టుకోవాలి. తత్వంలో వచ్చినప్పుడు మార్గం ఈజీగా ఉంటుంది. సో మార్గంలో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, మన తత్వంలోనే ప్రాబ్లం ఉంటుంది. మన తత్వం కరెక్ట్గా అది ఉంటే ఆ మార్గం ఎప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే ఏ మార్గం అయినా సరే, ఎలాంటి మార్గం అయినా సరే. మళ్ళీ తెలుగు ప్రేక్షకులు గోల్డ్ లేడీ కింద మళ్ళీ చూడగలరా? అంటే ఓల్డా గోల్డా? అలా ఎప్పుడు చూస్తారు కదండి, అందుకనే ఆవిడ జయసుధ గారు. గోల్డ్ అంటే తెలుగు అంటే మంచి సినిమాలు. అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అది ఒక సినిమా. అది సినిమా సరిగా ఆడలేదు, కానీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందండి స్టోరీస్, ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా మారుతాయి. మనకేంటంటే ఎక్కువ తల్లి తప్ప ఇంకా క్యారెక్టర్స్ క్రియేట్ చేయరు. సో కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు మంచి రోల్స్ వస్తాయి. ఏ రోల్ పడితే ఆ రోల్ చేయడానికి నాకు మనసు ఒప్పదు. వాళ్ళు కూడా మన అడగరు, జయసు గారు ఎట్లా ఈ రోల్ ఎట్టాడు. సో చాలా ఉంటాయిలేండి వీటిలో. సినిమాలలో కనిపించలేదంటే అది ఏదో వాళ్ళకి వేషాలు మేము ఒప్పుకోకపోవచ్చు. మాకు అది అది కన్వీనియంట్గా ఉంటే అది చేస్తాం, మేము మాకు ఇష్టం ఉంటే అది చేస్తాం, అలా ఉంటుంది. చలనచిత్ర సీమలోకి అడుగు పెట్టడానికి మీకు కారణం ఏమన్నా? అబ్బో ఇది చిన్నప్పుడు విషయం. అది గూగుల్ అంటే ఇప్పుడు గూగుల్ ఉంది కదా, గూగుల్ కొట్టారంటే అన్నీ వికీపీడియాలో ఉండేది, గూగుల్లో ఉండేది కూడా పర్ఫెక్ట్ అని నేను చెప్పను. చాలా తప్పులు ఉంటాయి, ఇన్ఫర్మేషన్లో చాలా తప్పులు ఉంటాయి. కాబట్టి అలాంటిది నేను 12వ ఏట కదా ఇండస్ట్రీకి వచ్చింది. విజయ నిర్మల గారు, మా ఆంటీ విజయ నిర్మల గారు ఇంట్రొడ్యూస్ చేశారు, తెలుసు. ఇందాక మీరు మాట్లాడుతూ డెడికేటెడ్గా ఉండాలి సినిమాల్లో కానీ లేకపోతే రాజకీయాల్లో. డిప్యూటీ సీఎం గారు ఎలా డెడికేటెడ్గా ఉంటున్నారా? అంటే రాజకీయాలు వచ్చారు కదా, అంటే మీరు అన్నారు కదా ఆయన ఎలా చేస్తున్నారు అయినా సరే ఆయన అంటే డెడికేషన్ అంటే మీ ఉద్దేశం ఎలాంటి డెడికేషన్? సినిమాలే పాలిటిక్స్ ఉంటే పాలిటిక్స్ అని అన్నారు కదా, సీఎం గారి పాత్ర ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పాత్ర ఆయన డెడికేటెడ్గా ఉన్నట్టు భావిస్తున్నారా? డెఫినెట్గా అంటే 100% డెడికేటెడ్గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటున్నాను. మీ ఆలోచన వేరేలా ఉంటుంది, నా ఆలోచన వేరేలా ఉంటుంది కదా. మీ ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది, మా ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది. మీ ఇంట్లో పచ్చిపప్పు, మా ఇంట్లో ఒకలా ఉంటుంది. మీ రుచి వేరే, నా రుచి వేరే, నా థాట్స్ వేరే, మీ థాట్స్ వేరే. సో ఈచ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నాకు క్లారిటీగా మీరు డెడికేషన్ అంటే ఏమిటి అన్నది ఆ ప్రశ్న. మా ఇంట్లో పెసరట్టు మీదంటే మీరు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చారుగా, సినీ ఫ్యామిలీ నుంచి. ఈజ్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి, ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతోవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకెందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.